ఏమండి సివిల్ సర్వీసెస్కి అప్లై చేస్తున్నారా? కాదండి, గ్రూప్ 2కి. హైట్ 5.95, వెయిట్ ఇన్ కేజెస్, వెయిట్ సార్, ఆ మిషన్ పాడైపోయిందండి. పాడైపోయిందా? అవునండి, వారం రోజులు ఉండేది పని చేయడం లేదు. పని చేయట్లేదని బోర్డు ఏదైనా పెట్టొచ్చు కదా. పెట్టొచ్చు, కానీ వాళ్ళు పెట్టరండి. అదే లేదండి, ఆ విలేజ్ కూడా తార్ రోడ్డు వేస్తున్నారు. అలాగే అలాగే, తప్పకుండా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, చెప్పండి సార్. నా పేరు ధన్వి. బయట వెయిట్ మిషన్ లో 1 రూపీ కాయిన్ వేశాను. బట్ ఆ మిషన్ పాడైపోయిందని రూపాయి కాయిన్ వేశాక గానీ నాకు తెలియలేదు. తమరు నా రూపాయి నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఏమయ్యా, తమాషాగా ఉందా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నీకు? తెలుసు సార్, డిపో మేనేజర్ గారితో. ఏం బస్ స్టాండ్ లో వెయిట్ మిషన్స్, ఎస్టీడీ మిషన్స్ బాగు చేసే వాళ్ళకి కనపడుతున్నానా? యూజ్లెస్ ఫెలో. నా రూపాయి నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతానండి. చొప్పించు కొత్త రాస్కల్, పో బయటికి. కంప్లైంట్ చేస్తే బాధ్యత ఫీల్ అవ్వాల్సింది పోయి నోటుకొచ్చినట్టు తిడతావా? నీ ముష్టి రూపాయి కోసం నన్నే కొడతావా? ఎవరక్కడ? నువ్వు ఈ డిపోకి మేనేజర్ కాబట్టి, ఆ మిషన్ నీ బస్ స్టాండ్ లో ఉంది కాబట్టి, అది వర్క్ చేయడం లేదు కాబట్టి, బాధ్యత వహిస్తూ అది పని చేయడం లేదని ఒక బోర్డు దాని ముఖాన్న కట్టాలరా ఫుల్. పైగా ముష్టి రూపాయి అని తేలిగ్గా మాట్లాడతావా? బస్ ఎక్కి 4 రూపాయల టికెట్ కి 3 రూపాయలు ఇస్తే 1 రూపాయి కదా అని మీ వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారా? అడ్జస్ట్ చేసుకుంటారో అడుగుతుంటారో నాకు అనవసరం. పోయి నీ రూపాయికి ఆ మిషన్ కి నాకు ఏ సంబంధం లేదయా. నిజంగా మీకు ఆ మిషన్ కి ఏ సంబంధం లేదా? లేదు. ఈ ముక్క ముందు చెప్తే ఈ గోల్ ఉండేది కాదు కదా సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏమనుకోకండి, వస్తాను. వాడికి ఏమైనా క్రాకా అలా పగలగొట్టాడు? క్రాక్ అని ఎందుకు అనుకోవాలి? రూపాయి విలువ తెలిసినవాడు కాబట్టి తన రూపాయి తను తీసుకెళ్లాడు. అందులో తప్పే ఉంది. వీడు మారడంటే మారడు. ఏమనుకుంటున్నాడే వీడు? 1 రూపాయి కోసం 10,000 రూపాయలు ఖరీదు చేసే మిషన్ పగలగొడతాడు వీడు. రోడ్లకి రౌడీజం చేస్తున్నాడా? రౌడీజం? నేనేం రౌడీజం గుండాయిజం చేయలేదు. నా రూపాయి నేను తీసుకున్నాను. రూపాయి వాడిదే కావచ్చు, మిషన్ వాడి బాబు సంపాదించి బస్ స్టాండ్ లో పెట్టలేదని చెప్పు. కానీ ఆ రూపాయి మాత్రం నా బాబు సంపాదించిందేనని చెప్పమ్మా. బాబు సంపాదించిన సొమ్మే అనుకున్నప్పుడు ఎవడికో ముష్టి వేశారనుకుని ఏ గొడవ లేకుండా తిరిగి రావచ్చుగా. 30 ఏళ్ళు వచ్చినా తండ్రి ముష్టితో బతుకుతున్నాను. నాకు ముష్టి వేసే దమ్ము లేదని చెప్పు. మిషన్లు పగలగొట్టడానికి వస్తుందా దమ్ము? వస్తుంది మరి. నా తండ్రి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు బల్ల కింద చేతులు పెట్టి 2 చేతులా సంపాదించడం లేదు. చిల్లరే కదా అని సింపుల్ గా వదిలేసి రావడానికి 10 ఏళ్ల నుంచి డిగ్రీలు చేత పట్టుకుని ఆఫీసులు చుట్టూ తిరుగుతున్న వాడిని. బస్ ఛార్జీలు, హ్యాండ్ కర్చీఫ్లు, గడ్డం గీసుకునే బ్లేడ్లు దాకా అమ్మ నాన్నల మీద ఆధారపడి బతుకుతున్నాను. అందుకే నా డబ్బు నేను తిరిగి తెచ్చుకున్నాను. తప్ప అమ్మా? కాదురా. ఏంటి కాదే నీ బొంద? మిషన్లు పగలగొట్టడం లాంటి మెంటల్ పనులు చేయడం తప్పు కాదంటావా? తప్పే. ఏంటమ్మా తప్పు? నువ్వు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొంటే ఇంటికి వచ్చి చూస్తే అవి పుచ్చులుంటే వాడి మొహాన్ని కొట్టి మంచి కూరగాయలు తెచ్చుకుంటావా లేదా? తెచ్చుకుంటాను. నేను అదే చేశా. అయితే తప్పులేదు. చీనరుమై, ఏంటే తప్పులేదు? కూరగాయలకి వెయింగ్ మిషన్ కి ఏంటి సంబంధం? సంబంధం లేదని నేను వాడికి నచ్చ చూపుతాను. కానీ మీరు వెళ్ళి స్నానం చేసిరండి, వెళ్ళండి. ఒరే పొంచిద్దుగని రారా. స్నానం అదొక్కటే తక్కువ. ఏమ్మా, నేను చేసింది తప్ప? లేదురా, మీ నాన్న ఆవేశంలో ఏదో మాట్లాడతారు గాని నువ్వు ఆ విషయం మర్చిపో. ముందు పొంచి. ఒరే బాబు, ఇది కాశ్మీర్ చలువరాయి. వేలికి తొడుక్కుంటే ఒంట్లో వేడి తగ్గి అని డాక్టర్ చెప్పాడా? కాదు, గుళ్ళో పూజారి గారు చెప్పారు. వేడి తగ్గి ఒళ్ళు చల్లబడాలంటే ఒక గ్లాస్ మజ్జిగయ్యమ్మా, అంతేగాని ఇవన్నీ ఏంటమ్మా? దీని మహిమ నీకు తెలీదు. ఇది అన్ని రకాలుగా నీకు ఉపయోగపడుతుంది. తెలుసులే అమ్మా. నేను ఉంగరం పెట్టుకున్నాను అనుకో, ఎప్పుడైనా ఎక్కడైనా నా కోపం వస్తే టక్కున అమ్మ పెట్టిన ఉంగరం గుర్తొచ్చి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. అంతేనా? నువ్వేమైనా అనుకో, నా కోసం ఈ ఉంగరం నువ్వు పెట్టుకోవాల్సిందే. అలాగే, నీ గురించి తప్పకుండా పెట్టుకుంటానమ్మా. మానాన్నే మానాన్నే, ఇక నుంచి నీకు ఏ గొడవలు రావురా. ఇక్కడ ఎవరయ్యా ఇన్ఛార్జి? సార్, వాట్ ఈస్ ద మ్యాటర్ సార్? ఈ రోజు నుంచి డిస్కోటెక్లన్నీ క్లోజ్ చేయమని కమిషనర్ ఆర్డర్స్.
ఇది చాలా అన్యాయం. అర్థం లేకుండా ఇవే ఆర్డర్స్ సార్. అవన్నీ మాకు తెలియదు. సిటీలో ఎక్కడా డిస్కోటెక్లు ఉండకూడదని ఆర్డర్స్. మా డ్యూటీ మేము చేస్తున్నాం. దట్స్ ఆల్. సిల్లీగా మాట్లాడకండి సార్. డిస్కోటెక్ల వల్ల గవర్నమెంట్ కి ఎంత నష్టం? స్టూడెంట్స్ కి చదువులు రావట్లేదా? నిరుద్యోగులకి ఉద్యోగాలు రావట్లేదా? సల్మాన్ ఖాన్ నుంచి చిరంజీవి దాకా అందరూ డిస్కో డాన్సర్లే. ఐశ్వర్య రాయ్ నుంచి సిమ్రాన్ దాకా అందరూ డిస్కో స్టెప్ వేసే వాళ్ళే. ముందు వాళ్ళని మారమని చెప్పండి, ఆ తర్వాత ఇవి క్లోజ్ చేయండి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. చూడండి, ఈ రోజు నుండి డిస్కోటెక్లు క్లోజ్ చేయకపోతే రేపు సీజ్ చేయాల్సి ఉంటుంది. కమాన్. ఇది చాలా దారుణం, ఘోరం. పోలీస్ కమిషనర్! పోలీస్ కమిషనర్! స్వామి, చేతికున్న ఉంగరాన్ని చూడగానే పాల మీద పొంగులా మా అబ్బాయి కోపం తగ్గిపోవాలి. ఆవేశం, ఆగ్రహం ఆనకట్టేసినట్టుగా ఆగిపోవాలి. అమ్మా, నాకు ఉద్యోగం ఎందుకు రావడం లేదు ఇప్పుడు అర్థమైంది. ఎందుకు? నీ వల్లే. నా వల్ల? అవును. నేను ఇంటర్వ్యూకి వెళ్లే ప్రతిసారి వీడి కోపం తగ్గాలి, ఆవేశం తగ్గాలని కోరుకుంటున్నావు తప్పితే ఓ మంచి కంపెనీలో ఉద్యోగం రావాలని ఎప్పుడైనా కోరుకున్నావా? నీకు కోపం తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటే ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానాలు ఇస్తావు. ఎంత పెద్ద ఉద్యోగమైనా సంపాదిస్తావు. ఏడు కొండలవాడు వీడికి ఉద్యోగం ఇవ్వడు. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఆ హుడా చైర్మన్ కలిసి వెళ్ళమని చెప్పు. ఎందుకంట? మన క్యాస్ట్ రికమెండేషన్ చేస్తాడా? ఇన్నాళ్ళు ఆ రికమెండేషన్ లేకే ఇట్ట ఏడ్చాడు. ఇప్పుడు దొరికిందిగా, ఇంకా ఇంటర్వ్యూ ఎందుకో? రికమెండేషన్ తో ఉద్యోగం ఇప్పించమను. ఇంట్లోనే కూర్చొని నెల నెల అదే రికమెండేషన్ తో జీతం కూడా తెప్పించుకుంటా. అంత ఎటకారాలేమి అక్కర్లేదు. నేనేమన్నా వీడిని కాళ్ళు పట్టుకోమంటున్నానా? ఫలానా వాళ్ళ అబ్బాయిని చెప్పి కనిపిస్తే చాలు, అన్ని ఆయనే చూసుకుంటారు. రికమెండేషన్ ఉద్యోగం నాకు అక్కర్లేదు. డిగ్రీలో 70%, పీజీలో 80% ఏ హుడా చైర్మన్ వేస్తే వచ్చాయంట. వీడేమి రిజర్వేషన్ క్యాండిడేట్ కాదు, వెళ్ళగానే పిలిచి జాబ్ ఇవ్వడానికి. ఈయన గారు ఏ రికమెండేషన్ రిజర్వేషన్ లేకుండానే కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నారుగా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావురా నువ్వు. రిజర్వేషన్ క్యాండిడేట్లకు కూడా రికమెండేషన్లు అవసరం అవుతున్న రోజునివి. రికమెండేషన్లతో బతికే బతుకు నాకు అక్కర్లేదు. అమ్మా, వెళ్ళొస్తాను. బాబు జాగ్రత్త. ఏమే, నీ కొడుకు మారడా? మారతాడండి. ఈసారి ఇంటర్వ్యూలో తప్పకుండా సెలెక్ట్ అవుతాడు. అప్పుడు పూర్తిగా మారతాడు. పైగా ఎర్రరాయంగులు కూడా తొడిగినండి. ఏం జరిగింది? స్టూడెంట్స్ రాస్తారోకో చేస్తున్నారు సార్. ఎందుకు? డిస్కోటెక్కులు మూసేసి వాళ్ళని గంతు లేకుండా చేశారంట. అందుకని గవర్నమెంట్ మీద కుప్పి గంతులు ఇస్తున్నారు సార్. ఏం సార్, ఎక్కడికి దూసుకెళ్తున్నారు? నా పని మీద నేను వెళ్తున్నాను. మేము పని మీదే ఉన్నాం సార్. రాస్తారోకో చేస్తున్నాం, కనిపించట్లేదా? సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసే అంత సింపతి మీ మీద లేదు. నాకు ఇంటర్వ్యూకి టైం అయింది, తప్పకండి. ఆవేశం ఎందుకు సార్? స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకోవాలి. ట్రై టు అండర్స్టాండ్. స్టూడెంట్స్ స్వేచ్ఛ మీద, స్టూడెంట్స్ సరదాల మీద దెబ్బ కొట్టారు సార్. అది నాకు అనవసరమైన మ్యాటర్. ఏంటి సార్ మీకు అవసరమైన మ్యాటర్? సాటి స్టూడెంట్స్ కి అన్యాయం జరిగితే మీరు స్పందించరా? హలో, నాకు సంబంధం లేని మ్యాటర్ అని చెప్పా. నీకు సంబంధం ఉన్నా లేకపోయినా నువ్వు సపోర్ట్ చేయాల్సిందే. మర్యాదగా చెప్తున్నాను, తప్పకండి. ఏంటి తప్పని? ఏంటయ్యా తప్పనేది? పోలీస్ కమిషనర్! పోలీస్ కమిషనర్!